చెప్తున్నా. సాంబార్ అన్నంతోని ఒక 2 మిరపకాయలు పక్కన అప్పడాలు తీసుకోవాలా, వేరే లెవెల్, అంత బాగుంది, సూపర్ రియల్గా. హలో హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నానండి. పచ్చని మిరపకాయలతో మీ ముందుకు వచ్చేసాను. ఇదేంటి మిరపకాయలని చూపిస్తుంది, చూదిని చూపిస్తుంది అనుకుంటున్నారా? అసలైన మ్యాటర్ ఇక్కడే ఉందండి. చలికాలం కాబట్టి మిరపకాయలు చాలా తక్కువ కాస్ట్కే నడుస్తుంది అనమాట. జస్ట్ 1 కిలో 30 రూపీస్ నడుస్తుంది రేటు. సో ఇలాంటప్పుడు మనం చక్కగా ఆవు పాలతో పుల్లటి పెరుగు పెట్టుకొని చక్కగా పెరుగు మిరపకాయలు చేసుకున్నట్టుగా అయితే, అదేనండి చల్ల మిరపకాయలు కూడా అంటారు కొంతమంది, అలా చేసుకొని ఒక డబ్బాలో వేసుకున్నట్టుగా అయితే మనం ఎప్పటికప్పుడే చాలా చక్కగా సాంబార్ చేసేటప్పుడు కాసింత ఆయిల్ వేసి చక్కగా ఈ పెరుగు మిరపకాయలు వేపేసి వాటితో పాటు కొంచెం అప్పడం వేపుకుంటే అదో వేరే లెవెల్ అండి. తినే వాళ్ళకి మాత్రమే ఈ టేస్ట్ అనేది తెలుస్తుంది అనమాట. చల్ల మిరపకాయలు అంటుంది కదా, ఇదేంటి 3 కిలో తీసేస్తుంది ఈ పిల్ల అనేసి అనుకుంటున్నారా? మనం ఏమైనా దుకాణంలో పెట్టి అమ్ముతున్నామా ఫ్రెండ్స్? మన ఇంటి కోసమే కదా. ఆ 3 కిలో ఉండి ఇప్పుడు ఏం పని అవుతుంది, ఏం పని వాటితో? అందుకోసమే 3 కిలోని అయితే చక్కగా తీసేసి ఇలా సూదితో చక్కగా కట్ చేస్తున్నాను. ఎవరైనా సరే ఇలా కట్ చేయడం చూపించారా? మన ఛానల్లో అయితే నేను చూపిస్తున్నాను చూడండి. ఒక సూదితో మిరపకాయలని ఇలా కట్ చేసుకోవాలి. మిరపకాయలని చాకుతో కట్ చేయాలి అంటే చాలా కష్టము, అందుకే సూదితో ఇలా ఘాట్లు అనేది పెట్టాలన్నమాట. అప్పుడు ఉప్పును పెరుగు చక్కగా ఆ మిరపకాయ లోపలికి వెళ్ళి చల్లనేది బాగా పడుతుంది. పెరుగు అనేది పులుపు అనేది ఆ మిరపకాయ చాలా బాగా తీసుకుంటుంది అనమాట ఎండేటప్పుడు. అందుకోసమే ఇలా 3 కిలోలు తీసేసి ఇలా సూదితో కట్ చేస్తున్నా. అమ్మమ్మమ్మమ్మ, ఈ మిరపకాయలు తినేసి వీళ్ళు బతికేస్తున్నారనేసి అయితే అస్సలు అనుకోకండి. అప్పుడప్పుడు ఇలా స్టోరేజ్ పెట్టుకున్నట్టుగా అయితే అప్పడాలు కానీ మిరపకాయలు కానీ పిండోడాలు కానీ స్టోరేజ్ చేసుకున్నట్టుగా అయితే అప్పుడప్పుడు కర్రీస్తో తినాలనిపిస్తూ ఉంటుంది. లేదా జ్వరంతో నోరు పోయేటప్పుడు, అదే నోరు కొంచెం చేదుగా ఉంటుంది కదా, అలాంటప్పుడు తినాలి అనిపించేటప్పుడు ఇలా కొంచెం ఫ్రై చేసుకుని తింటా, అది వేరే లెవెల్ అండి నిజంగా. సో అందుకోసమే ఇక్కడ చక్కగా 1 కిలో మిరపకాయలను అయితే తెప్పించాను. నేనైతే మార్కెట్కి వెళ్ళలేదండో, నేను వెళ్తే చక్కగా ఒక 3 కిలోలు మా మిరపకాయలనైనా తీసుకొని వస్తాను. సో నేనైతే ఒక్కదాన్ని వెళ్ళలేను కాబట్టి మా ఇంటి గలకి చెప్పి 1 కిలో మిరపకాయలు తీసుకురండి అంటే వాళ్ళు షాక్ అయిపోయారు. కిలో మిరపకాయలు ఏం చేసుకుంటావు అనేసి అయితే నన్ను అడిగారు. ఎందుకంటే 5 రూపాయలు మిరపకాయలు తెస్తేనే వాళ్ళకు వారం రోజులు వస్తాయండి. ఎందుకంటే వాళ్ళు అసలు మిర్చి అనేది యూజ్ చేయరనమాట, చాలా తక్కువ అనమాట. కర్రీస్లో చాలా తక్కువ వేస్తారు. సో మిరపకాయలతో వాళ్ళకి ఏం పని ఉంటుంది చెప్పండి. సో అందుకోసమే నేను కిలో మిరపకాయలు తండి అనేసి అనగానే చాలా అంటే చాలా షాక్ అయిపోయారు. సో అప్పుడప్పుడు చిన్నగా ఇలా నేర్చుకుంటూ ఉంటే చాలా బాగుంటుంది. అలాగే మిరపకాయలు కోస్తూ ఇక్కడైతే వంట చేస్తున్నాను, అదే చూపిస్తున్నానండి మీకు. ఇక్కడ చూశారు కదా, చక్కగా మిరపకాయలని ముందు కడిగేసి చక్కగా సూదితో ఇలా తిన్నగా నిలువుగా కట్ చేసేసాను. నిలువుగా కట్ చేసిన మిరపకాయల్ని ఒక బేసన్లో వేసేసాను. ఆ బేసన్ ఎలా కొన్నాను అనుకుంటున్నారా? కొప్పుతో కొన్నానండి నేను. కొప్పు ఎంట్రుకలు కొంచెం జమ చేసుకుంటూ అలా ఒక బేసన్ని అయితే కొన్నాను. ఇక్కడ చూశారు కదా, పెరుగు ఆవు పాలతో నేను ఇంట్లోనే పెరుగు చేశాను. చాలా పులుపు అండి పెరుగు, అసలు చాలా అంటే చాలా పులుపు. కొంచెం ఎక్కువ సాల్ట్ వేసినట్టుగా అయితే ఎండకి పేలిపోద్ది అనమాట. అంత సాల్ట్ ఏమి మిరపకాయ తినేటప్పుడు అనిపించదు. అందుకోసమే కొంచెం ఎక్కువగానే సాల్ట్ వేసి చక్కగా కలుపుకోవాలి. మిరపకాయ లోపలికి సాల్ట్ వెళ్ళేటట్టుగా కలపాలన్నమాట. ఎక్కువ శాతం మిరపకాయలని 3 రోజులు, ఇంకొంతమంది 4 రోజులను ఊరబెడుతూ ఉంటారనమాట. సో ఎండ ఎక్కువగా ఉండేటప్పుడు అలా ఊరబెట్టాలి. ఎండ తక్కువగా ఉండేటప్పుడు ఏం లేదండి, ఇలా ముందు సాల్ట్ వేసేసాం కదా, చక్కగా కలిపేసాం కదా. ఇప్పుడు వచ్చేసరికి పెరుగు అయితే వేస్తున్నాను. పెరుగు మజ్జిగ చేయకుండా ఎందుకు వేశారు అనేసి మీరు అనుకుంటారేమో. ఈ 4-5 రోజులు ఎండేసిన ఎండలోన ఇలా కలుపుతూ ఎండేస్తూ ఉంటాం కదా, అదనమాట పెరుగు అనేది మజ్జిగ అయిపోతుంది. నో ప్రాబ్లం. ఇలా కలిపెట్టిన మిరపకాయల్ని చక్కగా ఒక రాత్రి పాటు నానబెట్టేశానంటే అలానే ఉంచేసానండి మూత పెట్టేసి. ఇక్కడ టోకర్లు వినిపిస్తున్నాయి కదా, ఎవరు అనుకుంటున్నారా? నా చిన్న కూతురు జలుబు వల్ల టోకర్లు వినిపిస్తూ ఉన్నాయి. కింద పడుకోబెట్టుతుంటే అస్సలు పడుకుంటలేదు, మీదే పడుకుంటుంది. అందుకోసమే తన్ని పట్టుకుంటూ ఇలా వీడియో ఎడిటింగ్ చేస్తూ ఉన్నాను. ఇక్కడ చూశారు కదా, 1 డే
చక్కగా మిరపకాయలు నానిన తర్వాత మిరపకాయలు ఉన్న వాటర్ అంతా బయటకు తేలిపోతూ ఉందన్నమాట. నేను ముందు వేరే వాళ్ళకి కూరగాయలు తెమ్మని డబ్బులు ఇచ్చాను. వాళ్ళేమో 10 రూపాయల మిరపకాయలను అనేది తీసుకొచ్చి ఇచ్చారు. ఆల్రెడీ నా దగ్గర మిరపకాయలు ఉన్నాయి. ఆవిడ తెచ్చి ఇవ్వగానే ఎందుకులే పాడైపోతాయి కదా అనేసి నేను ముందే ఈ ప్లేట్లో ఉన్న మిరపకాయలని పెరుగు మిరపకాయలని అయితే చేసేసానమాట. 1 డే నానిన తర్వాత చూశారు కదా, ఎండబెట్టిన తర్వాత తెల్లగా అయిపోయాయి. అలానే ఇవన్నీ కూడా తెల్లగా అయిపోతాయి అన్నమాట. ఇలా ప్రతిరోజు ఎండేయాలి మిరపకాయలు ఎండినంత వరకు. ఇలా చక్కగా ఒక 4-5 రోజులు గట్టి ఎండలో వేసేసామనుకోండి, చక్కగా తెల్లగా అయిపోయి మిరపకాయలు అనేది ఎండిపోయి చక్కగా చల్ల మిరపకాయలు తయారైపోతాయి అన్నమాట. చూసారు కదా, పచ్చటి మిరపకాయలు తెల్లగా తయారైపోయినాయి. సౌండ్ కూడా వింటున్నారు కదా, పడపడలాడుతూ ఉన్నాయి అన్నమాట. ఈ మిరపకాయలని ఇప్పుడు ఆయిల్లో వేపేసి నేను ఎలా తింటున్నాను అనేది మీకు చూపిస్తాను, చూడండి. వేరే లెవెల్ ఫ్రెండ్స్, సూపర్గా ఉంది, ఎక్సలెంట్. అస్సలు కారం కూడా అనిపించడం లేదు, రియల్గా చెప్తున్నా. సాంబార్ అన్నంతో ఒక 2 మిరపకాయలు పక్కన అప్పడాలు తీసుకోవాలా, వేరే లెవెల్, అంత బాగుంది, సూపర్. రియల్గా కారం లేదు, మీరు అనుకుంటున్నారేమో కారం ఉందేమో అనేసి, అస్సలే. ప్లీజ్ లైక్ చేయండి ఫ్రెండ్స్, మర్చిపోకండి.